Good morning, everybody. This is Srinivas Raju, Department of Physics, Viveka Degree College. I would like to explain the concept curvature, vakrata. This one is one of the defect in monochromatic aberration. So, what is curvature? When the lens is free from spherical aberration and coma and astigmatism also, the image of an extended object O dash, here this is an image of extended object. It is not a the point object. It is extended object and it is a plane object, a vertical object shown in figure. If the screen is placed at I, perpendicular to the lens, then the image I dash will not be focused, not focused at I, but this is curved. This defect is called curvature. So మనకి తెలుగులో కర్వేచర్ని వక్రత అంటారు. వక్రత వచ్చేటప్పటికి మనకి ఓ డాష్ అనే ఒక వస్తువు, సమతల వస్తువు కటకము గుండా వెళ్ళినప్పుడు అది ప్రతిబింబము అనేది మనకి ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవడం అనేసి అది వక్రంగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడడాన్నే మనం ఏమంటున్నాం, వక్రత అని అంటున్నాం. దీనికి సంబంధించిన ఇమేజ్, అలాగే దానికి సంబంధించి ఒక హోమ్ ప్రాక్టికల్ యానిమేషన్స్ ఉంటే యానిమేషన్స్ మనం నెక్స్ట్ కమింగ్ టు వీడియోలో వస్తాయి. తర్వాత హౌ టు రిమూవ్ ద మెథడ్స్ ఫర్ కర్వేచర్ అండ్ అలాగే మనకి కన్క్లూజన్ పార్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరుగుతాయి. So I want to introduce the curvature of the object. Here a pencil, I used a pencil. So look at this, the pencil is like a curved image. So look at this, the pencil is curved because the points which are from center of the optics is far from access point. That's why the image is focused at middle, but in ends there is a curvature. చూడండి పిల్లలు, దీంట్లో కర్వేచర్, వక్రత అనేది అంటే కటకము యొక్క కేంద్రకము నుండి ఆ వస్తువు యొక్క పైన బిందువుల యొక్క దూరం అనేది పెరిగే కొద్దీ ఈ విధంగా వక్రత అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, వక్రత, ఈ విధంగా వక్రత అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా వీడియో, హోమ్ ప్రాక్టికల్ అయ్యి కర్వ్డ్గా మనకి ఆ పెన్సిల్ కనిపించడం జరిగింది. సో అలాగే ఇమేజ్ చూశారు.
ఇక యానిమేషన్స్ అయితే మనకి దీనికి సంబంధించి ఎక్కువగా ఏమీ లేవు. సో హోమ్ ప్రాక్టికల్లో అలాగే దాంతోపాటు ఇమేజ్ వల్ల మీకు అర్థమై ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ curvature? So reason for curvature, we need draw a diagram here. This is a object, extended object O dash. So this one is a lens. Here the distance between C and O is more than the distance between O dash and C. That's why the image is formed for O, the image is formed at I, and for O dash the image is formed at I dash. So the image is curved. So here the point O dash away from the axis or greater distance from the center than the యాక్సియల్ పాయింట్ ఓ కన్నా మనకి ఇక్కడ ఓ డాష్ అనేది గ్రేటర్ డిస్టెన్సెస్లో ఉన్నది. సో దెన్ ద ఇమేజ్ ఈజ్ ఐ డాష్ ఫార్మ్డ్ ఎట్ స్మాలర్ డిస్టెన్స్ దాన్ ఐతో పోలిస్తే మనకి ఇక్కడ స్మాలర్ డిస్టెన్సెస్లో పడుతుంది. సో ఇక తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఓ డాష్ అనేది ఒక వస్తువు, సమతలంగా ఉన్న ఒక వస్తువు. ఆ వస్తువు కటక కేంద్రం నుండి ఓకు గల దూరం కంటే ఓ డాష్కు గల దూరం ఎక్కువగా ఉండటం వల్ల దాని యొక్క ప్రతిబింబము అనేది తక్కువ డిస్టెన్స్లోనే ఐ వద్ద కాకుండా ఐ డాష్ వద్ద పడిపోతుంది. అందుచేత మనకి ఇది ఏ విధంగా ఉంటుంది, వక్రంగా ఏర్పడుతుంది. సో ఇది మెయిన్ రీజన్. అలాగే మనం ఇంకా తెలుగు మీడియంలో మనం ఏం చెప్పొచ్చు అంటే ఉపాక్షీయ ఉపాంతర కిరణాల యొక్క నాభ్యంతరాలు కూడా తేడాగా ఉండడం వల్ల ఇది ఏర్పడుతుంది అనేసి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ కర్వేచర్? వక్రతను తగ్గించే పద్ధతులు వచ్చేటప్పటికి బై యూజింగ్ అపార్చర్ ఇన్ సూటబుల్ పొజిషన్స్. అపర్చర్ అంటే మీ ఫోన్ కెమెరా చూడండి, మీ ఫోన్ కెమెరా సపోజ్ లెన్స్ ఇది అనుకోండి, దాని చుట్టూరు ఒక అపర్చర్ ఉంటుంది, ఇలాగా కడ్డులాగా ఇలా రౌండ్గా ఇలాగ వేస్తారండి. సో అపర్చర్ ఎంత అనే దాన్ని ఆధారంగానే మనకి కెమెరా క్వాలిటీ కానీ వైడ్ యాంగిల్ కానీ ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ అపార్చర్ అనేది సూటబుల్ డిస్టెన్సెస్లో పెట్టడం వల్ల కూడా మనం ఈ కర్వేచర్ అనే దాన్ని మనం తగ్గించవచ్చు. ఇక బై యూజింగ్ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ డిఫరెంట్ లెన్సెస్ అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, అలాగే ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాం. ఎలాగా ఈ కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్సెస్ కాంబినేషన్ వల్ల బై సిమెంటెడ్ బోత్ ద కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ ఐదర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఉంచి ఈ కండిషన్ కనుక మనకి ప్రూవ్ అయితే, అంటే μ1 μ2 ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ లెన్సెస్, and f1 f2 are the focal length of concave and convex lenses, because f1 f2 are both opposite signs. For convex lens is positive focal length and concave lens is negative focal length. That's why the total must be equal to 0. If the total must be equal to 0, then curvature is removed. సో ఇక్కడ మనం రెండు పద్ధతుల్లో మనం వక్రతని మనం నివారించవచ్చు. అది ఏంటి అంటే, ఒకటి అపార్చర్ తీసుకోవడం వల్ల దాని యొక్క అడ్డు ఏదైతే ఉన్నదో దాన్ని మనం సరైన పొజిషన్లో ఉంచడం ద్వారా కూడా మనం ఆ లెన్స్ యొక్క కిరణాలు వెళ్ళే మార్గాన్ని మనం తగ్గించడం ఆధారంగా కూడా మనం ఈ వక్రతని తగ్గించవచ్చు. అదేవిధంగా
కటకాల యొక్క సంయోగము అంటే ఒక కుంభాకార కటకాన్ని ఒక పుటాకార కటకాన్ని కలిపి ఉంచడం ద్వారా కానీ లేకపోతే వేరువేరు ఒక నిర్ణీత దూరంలో ఉంచడం ఆధారంగా మనం ఈ కండిషన్ ఫాలో అయితే అంటే μ1 f1 ప్లస్ μ2 f2 0, μ1 μ2 అంటే రెఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అంటే వక్రీభవన గుణకాలు. వక్రీభవన గుణకాలు వాటి ఈ కటకం యొక్క వక్రీభవనకం, ఈ కటకం యొక్క వక్రీభవన గుణకం, ఈ కటకం యొక్క నాభ్యాంతరము, దీని యొక్క నాభ్యాంతరము. అలాగే ఈ రెండింటి యొక్క నాభ్యాంతరాలు మనకి ఎలా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి. ఒకటి ధనాత్మకం అయితే ఒకటి రుణాత్మకం అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఆ విలువ ఏమవ్వాలి, శూన్యం అవ్వాలి. అలా శూన్యం అయితే అప్పుడు మనం ఏం చేయొచ్చు, వక్రత అనేది మనం తొలగించవచ్చు, నివారించవచ్చు. సో ఇది వక్రతని తగ్గించే పద్ధతులు. ఇక మనకి కన్క్లూజన్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ 5 మార్క్స్లో బాగా అడుగుతూ ఉంటారు. కన్క్లూజన్ పార్ట్లో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వాట్ ఈజ్ కర్వేచర్, వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ద కర్వేచర్, వాట్ ఆర్ ద మెథడ్స్ టు రిడ్యూస్ ద కర్వేచర్, ఈ 3 క్వశ్చన్స్ మీరు కామెంట్ సెక్షన్లో వాటిలో ఆన్సర్స్ మీరు ఈ క్లాస్ విన్న దాని మీద ఆధారంగా పెట్టండి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను అంటే మీరు వీడియోని ఎంత శ్రద్ధగా చూశారు, ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూశారు అనే దాన్ని ఆధారంగా ఉంటుంది. మీకు మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ మీరు పెంచుకోండి. సో ఒకసారి చూస్తే మనం పెట్టగలిగి, లేకపోతే ఒకసారి చూస్తున్నప్పుడే మీరు నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటుంటే, నోట్స్ రాసుకుంటుంటే మీరు ఈ కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ పెట్టగలుగుతారు. I hope you understand very well. Thank you.